Namaskaram. Well, let me tell you a joke. Once upon a time, Sundar Pillai went to a cafe and ordered a coffee. Hello, someone addicted to coffee here? Hello, yes? Well then, waiter came up with a tea. Same thing happens with life. You will not get what you want. If life gives you a lemon, make it a lemonade. Sadhguru sir. What? Sadhguru sir, what is meant by happiness? Happiness. Happiness is nothing but a loneliness in the absence of brightness. Sir, what you told, sir? Well, let me tell you, what is brightness? Brightness is nothing but a filter in Instagram. Hello, are you listening? Yes, sir. You continue. Well, see, I'm not a stand-up comedian to crack joke. Coming to Instagram. Instagram is nothing but a telegram with less pornography, which is called a soft porn. You not understanding my question. You giving me answer. Well, listen. Pornography. Pornography is nothing but a photography without clothes. Abba, sir, what I mean to say is... Please, I insist. Don't say this word. పుచుక్. ఈయన నేను అడిగిన దానికి తప్ప ఈ లోకంలో ఉన్న అన్నిటికీ ఆన్సర్లు ఇస్తున్నాడు. పంపతీసి ఈయన కూడా ఇన్స్టాగ్రామ్ వాడతాం మొదలెట్టాడే ఏంటి? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో జనాల పట్ల క్రీపీగా బిహేవ్ చేస్తున్న కొంతమంది లేకీ క్రియేటర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. వీళ్ళు చేసే కాంటెంట్, వేసే జోక్స్, ఇంకా తీసే యాటిట్యూడ్ వీడియోస్ ని చూస్తే ఒక వాడ్కా షాట్ వేసి వీళ్ళకు స్లిప్పర్ షాట్ ఇవ్వాలనిపిస్తుంది. ఆ పత్తితుగాల లిస్ట్ లో అబ్బాయిల్లో వచ్చేసి సుధీర్ అండ్ రాజు సాయి గౌడ్, ఇంకా అమ్మాయిల్లో వచ్చేసి మధు అండ్ సాధనా సిస్టర్. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ టాలెంట్ లేని రోతగాల్ని వైలెంట్ గా రోస్ట్ చేసేద్దాం. ముందుగా మనం మాట్లాడుకోబోయేవాడు ఎవడంటే సుధీర్. ఎస్, వీడి కంటెంట్ ఏంటంటే పని పాట లేని కొంతమంది కొత్తగా అడిగిన క్వశ్చన్స్ కి పని గట్టుకుని ఆన్సర్లు ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, హౌ టు సెడ్యూస్ బాయ్, ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ హై పెట్టు అయిపోతుంది. అరే నాకు తెలియక అడుగుతున్నాను. అడిగినోడు వాడుగేనా, చెప్పినోడు నువ్వుగేనా, లేకపోతే బాయ్స్ ని ఎలా సెడ్యూస్ చేయాలో నీకెలా తెలుసురా? ఫేక్ అకౌంట్ తో నీకు నువ్వే ఎడ్డి హుక్ క్వశ్చన్ వేసుకుని దానికి పత్తి హుక్ ఆన్సర్లు ఇచ్చినట్టు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అమ్మాయిల ప్రొఫైల్ పిక్ పెట్టుకుని అబ్బాయిలను సెడ్యూస్ చేసావా ఏంటి? అండ్ ఇఫ్ దట్ వాస్ ట్రూ బై ఎనీ ఛాన్స్, సారీ టు సే దిస్ బ్రో, యు ఆర్ ఎ గే. If you got a little dick then I'm not gonna answer. I met that boy in the club, he a dancer. Yeah. మీరు హ్యాండ్సమ్ ఉంటారని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేక నాకు నేను తెలుసు నేను హ్యాండ్సమ్ అని. ఓహో, ఎవరు చెప్పలేదా ఏంటి? ఎవరు చెప్పలేదా? లేకపోతే ఏంటి భయ్యా? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మంచు ఫ్యామిలీ కన్నా పెద్ద సెల్ఫ్ డబ్బా గాడిలా ఉన్నావుగా. అవును భయ్యా, మనలో మన మాట. నీకు నువ్వు అందంగా ఉన్నావని తెలుసుకున్నోడివి నీ కంటెంట్ పెద్ద ఎరుహూక్ లో ఉందని చెప్పి తెలుసుకోలేకపోయావా? అండ్ యాడింగ్ టు దిస్, ఇలాంటి ఆన్సర్లు ఇవ్వటాన్ని రోస్టింగ్ అంటారు అనుకున్నావా? బ్రో, బిగ్ బాస్ ఛాన్స్ వస్తే పోతావా? పోతా హోస్ట్ గా. మేము షారుఖ్ బోల్ రావు వచ్చిన మటుగుడు. సెమ్ నడుస్తుంది, ఏం చేయాలి? అరే ఎందుకు అట్లా కాలు నొప్పి పెడుతున్నావు? క్యాబ్ బుక్ చేసి పంపి నడవడం ఏంటి భయ్యా? ఇప్పుడు నవ్వాలా? ఇందులో ఎక్కడ నవ్వాలో కూడా నువ్వే చెప్పు. జోక్ ని కనుక జోక్ వింటే దాని లైఫ్ అదే జోక్ గా తీసుకుని దోక్కుంటుంది. సచ్ ఎ లేమ్ జోక్. అయినా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి నువ్వు సరిగ్గా ఆన్సర్ ఇవ్వలా గానీ నేను ఇస్తా నాకు కరెక్ట్ ఆన్సర్. సెమ్ నడుస్తుంది, ఏం చేయాలి? బ్రో ఏం చేయక్కర్లా, సింపుల్ బ్రో. ఇన్స్టాగ్రామ్ లో సుధీర్ అని ఒక బోక్గాడు ఉంటాడు. తలా తోక లేని పోరం బోక్ జోక్లు వేస్తాడు. గుర్తొచ్చాడా? వాడిని బ్లాక్ చేసి మీకు ప్రశాంతంగా ఉంటుంది. జాబ్ టిప్స్ అనేది కాదు కానీ ఇది మీకు బాగా పనికొస్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ మీరు నోరు బాగా ఉండాలి, మంచిగా ఉండాలి. రే వాడు అడిగింది జాబ్ టిప్స్ రా, నువ్వు చేసే బ్లో జాబ్ టిప్స్ కాదు. ఏదో జాబ్ చేయడంలో సీనియర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడ్లా మాట్లాడుతున్నావు అన్నట్టు. నేను చెప్పేది నార్మల్ జాబ్ గురించి, నువ్వు అనుకునే బ్లో జాబ్ గురించి కాదు రోయ్. పోనీ అది అలా ఉంచు. కిందేం రాసావు? డార్క్. దీనమ్మ డార్క్నెస్ ఫిల్టర్ లో ఉంది కానీ జోక్ లో ఎక్కడుంది? ఇక్కడ నువ్వు తేడాగా పోర్ట్రే చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ముందు నువ్వు ఆ చీప్ లిక్కర్ తాగడం బంచేరా బాబు. ఈడకొచ్చి నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. ఇలానే చేసుకుంటూ పోయావనుకో ఏదో ఒక రోజు డిప్రెషన్ లోకి పోతావు. బ్రో ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? డిప్రెషన్ లోకి. ఎగ్జాక్ట్లీ, ఐ ఫీల్ లైక్ డూయింగ్ ద సేమ్ వెన్ ఐ లిసన్ టు యువర్ షిటీ లేమ్ జోక్. దేనికి బ్రో 12 ఇంచెస్? ఎట్లా గర్ల్ ఫ్రెండ్ వస్తలేదు, నేను రివర్స్ గా చేసుకుంటావా ఏంది? నేను ఈ ఆన్సర్ వాడికి అన్ని తెలుసు అనుకుని ఇచ్చావో, ఏమీ తెలియక అమాయకంగా ఇచ్చావో నాకు తెలియదు కానీ ఒకసారి నీ కామెంట్ సెక్షన్ లో చూసుకో. ఒక్కొక్కడు వాడి బనానా సైజ్ కొలుచుకుని నీకు నంబర్ పెడుతున్నాడు. దీనమ్మ మీరు ఒకసారి ఆ కామెంట్ సెక్షన్ చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బైసెక్షువల్స్ అందరూ వీడి కామెంట్ సెక్షన్ లోనే ఉన్నారు. జీవిత సత్యం, కరెంట్ ఉన్నప్పుడే ఫ్యాన్ వేసుకోవాలి, లవర్ ఉన్నప్పుడే దెబ్బేసుకోవాలి, అంతే. మరి లవర్ లేకపోతే ఏం చేయాలి భయ్యా? హ్యాండ్ వేసుకోవాలా? క్వశ్చన్స్ అడిగే వాళ్ళు పెద్ద ఎరిపుగాలో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం పెద్ద ఎరిపుగాడివి అన్నట్టు నీకు వర్తించే ఒక జీవిత సత్యం చెప్తా, అదేంటో విను. వీడియోలు వస్తే చేసుకోవాలి, రోస్టింగ్ వస్తే అందరినీ వేసుకోవాలి, ఏమీ రాకపోతే జీ మూసుకోవాలి. హౌ టు బి పాజిటివ్. ఏంలే, మీ ఇంట్లో టీవీ రిమోట్ ఉంటుంది కదా, దాంట్లో సెల్ తీసి పాజిటివ్ ఉన్న సైడ్ నాలుక మీద ఒక గంట సేపు పెట్టుకో. రోజు సాయంత్రం వరకు మస్తు పాజిటివ్ ఉంటుంది. బ్రో ఎంత తీసుకుంటావు? ఇలాంటి జోక్స్ వేయకుండా ఉండడానికి ఎంత తీసుకుంటావు అని అడుగుతున్నా. చిచి, అయినా నీకు జోక్స్ వేయటం ఆన్సర్ లేవటం రెండు రావట్లా. లిటరల్లీ సుధీర్ అని పేరు పెట్టుకుని సుడిగాలి సుధీర్ పరువు తీస్తున్నావు. ఏం పర్లేదు, నేను ఇస్తాగా ఆన్సర్. హౌ టు బి పాజిటివ్. ఏం లేదు బ్రో, ఒక పిన్నీస్ తీసుకెళ్లి సుధీర్ గడి ముడ్డి మీద గుచ్చి అది తీసుకొచ్చి నీ చేతి మీద గుచ్చుకో, అప్పుడు అవుతావు HIV పాజిటివ్. గివారా క్వశ్చన్లు అడిగేవి? సరే నీకు ఆన్సర్ ఇస్తా చూడు.
మన ఎర్త్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అది కిందికి గుంజుతాయి అందుకే. ఈ బాగుంది అయినా గిసువంటి క్వశ్చన్ లారా అన్నని అడిగేది. అన్నకి తగ్గ క్వశ్చన్స్ అడగాలని తెలీదా మీకు? సుధీర్ అన్న అంటే ఏమనుకున్నావు? ఇప్పుడు నేను అడుగుతా, చూసి నేర్చుకో. Why are you gay? Black talk, big t-shirt, Billy. కుక్కది కూడా వల్లవా? కుక్క గురించి వదిలే బ్రో. కుక్క ఎందుకు మనిషిలా మారి పల్లిక్లిస్తోంది అన్నదే నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు కుక్కని కూడా వదలకుండా కుక్కని పెట్టి రీల్ చేసి మమ్మల్ని అడుగుతావేంటి బ్రో? ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళ కోసం ఒక సెపరేట్ ఊరుంది, అదేదో కాదు. రీసెంట్ గా ఒక ఊరికి పోయినా. ఈ ఊరి పేరు లంజా. అవును, మీరు విన్నది నిజమే, ఈ ఊరి పేరు లంజా. అయితే నేను చెప్పిన కానీ మీరు ఫాలో అయితే డైలీ మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకోవచ్చు. ఇంట్లో అడగాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇన్వెస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. 20-30 రూపీస్ మాత్రమే ఉంటాయి ఇన్వెస్ట్ కూడా. కావాలంటే నా అన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నా పైన. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ గాడు ఇలాంటి పత్తిపూర్ రీల్స్ చేయడమే కాదు, కొన్ని లీగల్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసి వాడి ఫాలోవర్స్ ని మొగ్గ గుడుపుతున్నాడు. ఏంటి భయ్యా కామెంట్స్ ఆఫ్ చేసుకున్నావు? ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తే జనాలందరూ కలిసి నీ మొగ్గ మీద మింగుతారనా? అయినా ఏంటి బ్రో, బొంగులా గేమ్ ఆడి నువ్వు కారు బైక్ కొనేస్తావా? యాప్ ఓడికి నీ కొత్త అమ్ముకున్నదే చాలక నీ ఫాలోవర్స్ అందరినీ కూడా అమ్ముకోమంటావా? నీకు అంతగా అందులో మనీ వస్తే ఒక పని చేయి, నీ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేసి వెళ్ళి ఆ గేమ్ ఆడుకో. సిగ్గులేదురా? ఈ ఉల్లి లేని సుధీర్ గాడి గురించి ఇంకెంతసేపు మాట్లాడుకుంటాంలే గానీ, ఇన్స్టాగ్రామ్ జానీ సిన్స్ అయిన రాజు సాయి గౌడ్ గాడి గురించి మాట్లాడుకుందాం. వీని జానీ సిన్స్ ఎందుకు అంటున్నానో మీకు నేను చెప్తే తెలియదు, మీకు మీరు చూస్తే తెలుస్తుంది. ఏదైతే నల్లగుందో అది జస్ట్ 10 రూపీసే, అండ్ ఏదైతే తెల్లగుందో అది 20 రూపీస్, అండ్ మావా ఏదైతే పింక్ ఉందో అది 50 రూపీస్. మరి స్ట్రైకర్ దేనికి భయ్యా? నోట్లో నుక్కోటానిక? వీడి గురించి ఇంకా చెప్పాలంటే వీడు ప్రాస్టిట్యూషన్ లో PhD చేశాడు. ఎప్పుడు చూసినా వాడి వీడియోస్ లో ఈ ప్రపంచంలో వేరే టాపిక్ లేనట్టు అమ్మాయిలందరినీ నింజా సంజా అంటూ వీడేదో పెద్ద ఉత్తమ పురుష పుత్రరత్న లాగా నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. నేను నా రీల్స్ లో మంచి అమ్మాయిల్ని కాదు, కేవలం లంజల్ని మాత్రమే తిడుతూ ఉంటా. ఒకవేళ నీకు నా రీల్ చూసి నీకు గుద్దలో మంతుందంటే కంగ్రాచులేషన్స్ స్వీటీ, నువ్వు కూడా ఒక లంజ. తప్పలేదు, తప్పేం లేదు బ్రో. నువ్వు ఆ రోజు సంజల కొంపకెళ్ళావే, గుర్తొచ్చిందా? ఆ రోజు నువ్వు సంజల కొంపకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది నువ్వు ఇచ్చే 10 రూపాయలకి నీ మొహం మీద మింగే అనకుండా ఉండాల్సింది. సారీ బ్రో, నీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అందరికీ చెప్పేశాగా, ఏమనుకోకే. నేనెవరి దృష్టిలో అయితే చెడ్డోన్నో అల్లాకు వాని దృష్టి సరి చేసుకోవాలని నా మనవి. వాడు దృష్టి సరి చేసుకుంటాడో లేదో అన్నది తర్వాత విషయం. ముందు నువ్వు మీసం సరి చేసుకోవడం ఆపు బ్రో. సగం మొలిచిన మీసానికే నీకు జీ మొత్తం యాటిట్యూడ్ ముదిరిపోయింది. ఇక మొత్తం మొలిచింది అనుకో, బిగ్ బజార్ లో కిడ్స్ సెక్షన్ లో ఉన్న బార్బీ డాల్స్ కూడా బలత్కారం చేస్తానంటావేమో. నా లౌడాల యాటిట్యూడ్ చూపిస్తూ వీడియోలో తర్వాత మీసం తిప్పుతూలే గానీ, ముందా మీసం పూర్తిగా రావడానికి ఏమైనా ఆయిల్ వాడు. దెంగించుకోవడానికేమో కులం అడ్డు రాదు, పెండ్లికి మాత్రం కులం, గోత్రం, నక్షత్రం అన్నటం వస్తాయి. అందుకే బ్రో అప్పటికి చెప్తూనే ఉన్నా, ఈ కాల్ బై జాబ్ మానే అని. విన్నావా? లేదే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇలాంటి నెబ్బ రీల్స్ చేసుకుంటున్నావు. పర్లేదులే బ్రో, ఊకో. ఈ ప్రపంచం మొత్తం మంచోళ్ళని మోసం చేస్తుంది. అమ్మాయిలు మంచి అబ్బాయిల గుద్ద దెంగేస్తారని విన్నా, కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే నేను మంచోని కాదు. ఇట్ సీమ్స్ ఈజ్ నాట్ ఏ వర్జిన్. కాకపోతే ఏంటి భయ్యా, నిన్న ఎవరో కొంతమంది అమ్మాయిలే మోసం చేస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి అందరు అమ్మాయిని జనరలైజ్ చేసేసి అంటున్నావు. నీకు అంతగా అనాలని ఉంటే ఒక సెట్ ఆఫ్ గర్ల్స్ నన్ను అందరినీ అనుకో. అందరినీ అంటే తెలుసుగా, అందులో మన మదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు. నేను ఒకేసారి 2 బాయ్స్ ని లవ్ చేసా, వాళ్ళని వదిలేశారు, నాకు ఇంకొకరు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ టు సే దిస్, ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. నీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మన టయోటా కంపెనీ వాళ్ళు ఒక కొత్త కార్ ని రిలీజ్ చేశారు, దాని పేరే గ్లెన్జా, కాకపోతే జీ సైలెంట్. బ్రో నిజమే, కానీ నీలాంటి నిబ్బగాల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొంతమంది ఫారెన్ వాళ్ళు కలిసి నీలాంటి వాళ్ళ కోసం ఒక కార్ కంపెనీ కనిపెట్టారు. అండ్ వాళ్ళ కార్ లోగో వచ్చేసి MG. కాకపోతే ఇక్కడ ఏ లెటర్ సైలెంట్ కాదు, డైరెక్ట్ MG. కొంతమందికి నన్ను చూస్తేనే కాలుతుంటది, నేను ఇంకా కాలబెడుతుంటా నీకు. నువ్వు నన్ను ఒక్కసారి కూడా చూడొద్దు అనుకుంటున్నావు కదా, నేను నీకు మళ్ళా కనిపిస్తుంటా. అవునా? ఒక్క నిమిషం ఆగు బ్రో, ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అరే లేకపోతే నీకు నువ్వేమైనా పత్తి వ్యాపారం చేసే పతివ్రతగాడి అనుకున్నావా? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేసేవని నిబ్బా పనులు మళ్ళీ వచ్చి అది మోసం చేసింది ఇది మోసం చేసింది అంటూ ఈ ప్రపంచం మొత్తంలో నీకు ఒక్కడికే 10 బ్రేకప్ అయినట్టు బిల్డప్. ఇప్పుడు ప్రతోడికి వాడి నిబ్బా స్టేజ్ లో ఏదో ఒక రిగ్రెట్ ఉంటుంది. నువ్వు ఇలాంటి వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రామ్ లో నిబ్బగాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసావు అనుకో, వాడి పెద్దగా ఎప్పుడన్నా వాడి నిబ్బా స్టేజ్ లో ఉన్న రిగ్రెట్స్ గుర్తు చేసుకుంటే వాడికి నీ బొకడా వీడియోలే గుర్తొస్తాయి. అయినా కానీ బ్రో నువ్వు ఇలాంటి వీడియోలు చేసి యూత్ అందరినీ ఉద్ధరించేస్తున్నా అనే ఫీలింగ్ నుంచి బయటికి రా. ఎందుకంటే నీ రీల్స్ లో నువ్వు యూత్ అందరినీ ఉద్ధరిస్తున్నట్లేదు, నీ పాస్ట్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది 4 లవడాలో యాటిట్యూడ్ డైలాగ్ లేసి నిబ్బగాలందరినీ నిబ్బా అల్ట్రా ప్రో మ్యాక్స్ లో మారుస్తున్నట్టుంది. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి ఎర్రిహూక్ రీల్స్ చేయడం ఆపేసి వెళ్ళేదన్నా వేరే కంటెంట్ చేసుకోపో. ఒకప్పుడు అందరు అంటుంటే జోక్ గా అనిపించేది, కానీ ఇప్పుడు నిజం అనిపిస్తుంది. ఒక మనిషిని బ్రతికుండగానే చంపేంత శక్తి ఒక్క ప్రేమకే ఉంటుంది. బ్రో ఇది కరెక్ట్ డబ్బింగ్ కాదు, నేను సెట్ చేస్తాగా. ఒకప్పుడు అందరు అంటుంటే జోక్ అనిపించేది, కానీ ఇప్పుడు నిజం అనిపిస్తోంది నేను ఎర్రిహూకునని.
ఇలా ఎవడ యాటిట్యూడ్ చూపించే చివడా గానీ ఇంకెంతసేపు రోస్ట్ చేస్తాంలే గానీ ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఇద్దరు టాలెంటెడ్ సిస్టర్స్ గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరంటే క్యూ మధు అండ్ సాధన నాయుడు. ఏ ఇంట్లో అన్న సిస్టర్స్ ఉంటే వాళ్ళు స్టడీస్ లోనో కెరియర్ లోనో కంపీట్ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కరువుగాలను అట్రాక్ట్ చేస్తూ టాలెంట్ చూపించడంలో కంపీట్ చేసుకుంటున్నారు. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలాంటి కంటెంట్ చేస్తూ కరువుగాలను అట్రాక్ట్ చేయడం రెడ్యూస్ చేసుకుని కొంచెం జనాల్ని సెడ్యూస్ చేయడం ఆపుతారా? అమ్మనా బ్రదర్స్ లాగా ఇన్స్టాగ్రామ్ లో బొమ్మనా సిస్టర్స్ తయారయ్యారు. పోనీ వాళ్ళు చేసే రీల్స్ లో ఏమైనా చెప్పుకోదగ్గ యాక్టింగ్ ఉంటుందా అంటే లేదు, రోత టాలెంట్ తో కూడిన కంటెంట్ ఉంటుంది. కిచి, ఈ సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే ఒకవేళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన అబ్బాయికి సమ్ ఎక్స్ రీజన్స్ వల్ల కంటెంట్ తక్కువైతే వాడిని ఎవరు దగ్గర ఫాలో కూడా కొట్టరు. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన అమ్మాయికి కంటెంట్ ఉన్నా లేకపోయినా జనాలు వాళ్ళ వీడియోస్ లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఎత్తుకేసుకుని లైక్ కొట్టి ఫాలో కొట్టి పోతారు. దీనమ్మ మంచి వైబ్ ఉన్న బీజిఎం ని కర్లేని లడ్డూలో డాన్స్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా చెడమింగారు. కిచి సెడక్షన్ వీడియోస్ చూస్తూ వీళ్ళని రోస్ట్ చేయడం కన్నా మా ఇంటి సందు చివరున్న పునుగుల అంకుల్ దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు పునుగులు ఆర్డర్ చేసుకుని వీడియో చేయడం బెటర్. పిండేమా గ్రైండర్ లో వేసాను, ఎర్ర చట్నీ రొక్కల్లో రుబ్బాను, అంకుల్ 2 ప్లేట్లు పునుగులు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియోకి కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి ఈ వీడియోని మీ స్టోరీస్ లో మెన్షన్ చేసి నన్ను ట్యాగ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ఈ రోజు అయితే 75 days హార్ట్ ఛాలెంజ్ ఫస్ట్ డే అనమాట. ఎన్ని లింకులు ఓపెన్ చేసినా హార్ట్ కాదు.